गवर्नमेंट विप और रुकन असेंबली के गांधी ने कहा कि श्रीलिंगमपल्ली रेलवे अंडरब्रिज पर सैलाब के मसले के मुस्तकिल हल के लिए 4 करोड़ के फंड से बॉक्स कलवर्ट के काम अंजाम दिए जा रहे हैं, जिसको अंदरून 2 माह मुकम्मल कर लिया जाएगा। रुकन असेंबली गांधी ने कॉर्पोरेटर्स मंजुला रघुनाथ रेड्डी, रागम नागेंद्र यादव और अहदेदारों के साथ चंदनगर डिवीजन के तारनगर में बॉक्स कलवर्ट के कामों का संग बुनियाद रखा। इस मौके पर बात करते हुए रुकन असेंबली गांधी ने कहा कि श्रीलिंगमपल्ली रेलवे अंडरब्रिज हल्की बारिश से भी जेर आब आ जाता है और मुसाफिरों और मकामी लोगों को शदीद परेशानी का सामना करना पड़ता है। इस दौरान जीएचएमसी कमिश्नर रोनाल्ड रोस ने जाती तौर पर इस मसले का जायजा लिया, जिसकी वजह से 10 दिन की बारिश की वजह से ट्रैफिक ठप हो गई और लोगों को मुश्किलात का सामना करना पड़ रहा है। उन्होंने कहा कि मसला उनकी तवज्जो में लाया गया और बॉक्स कलवर्ट के तामीराती कामों को जल्द मुकम्मल कर लिया जाएगा। रियासती वजीर KTR के तवस्सुस से 4 करोड़ रुपए के फंड्स को मंजूर करवाते हुए बॉक्स कलवर्ट के काम अंजाम दिए जा रहे हैं। रुकन असेंबली गांधी ने कहा कि अगले 2 महीनों में काम मुकम्मल हो जाएंगे और आवाम को कोई परेशानी नहीं होगी। इस मौके पर GHMC आबपाशी के अहदेदारों और मकामी कायदीन ने शिरकत की। రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రతి వర్షానికి కూడా రాకపోకలు బంద్ అయిపోయే పరిస్థితి. రైల్వే అధికారులు పని చేయనీయక రకరకాల డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ లేక ఇప్పటిదాకా ఇబ్బందులు అనుభవించాం. 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర గోపి చెరువు నీళ్లు కానీ పై ప్రాంతంలో వర్షాలు పడినటువంటి నీళ్లు కానీ వచ్చి ఎప్పటికప్పుడు ఆ వర్షం పడినంతసేపు ఒక 4 గంటల పాటు 5 గంటల పాటు టోటల్ ట్రాఫిక్ బంద్ చేసుకునే పరిస్థితులు కళ్ళారా చూసాం. మొన్నే 10 రోజుల పాటు కంటిన్యూ కురిసిన వర్షాల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ కూడా తెలుసు. ఈ చుట్టుపక్కల ప్రజానికం, కాలనీ వాసులు, వ్యాపార ఉద్యోగ రీత్యా వెళ్ళే మిత్రులకు కూడా ఇది ఒక పెద్ద ఆటంకంగా తయారైన సందర్భం అందరికీ కూడా తెలుసు. మరి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాం, కానీ దీని మీద ఎవరు కూడా దృష్టి పెట్టలే. డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేయలేకపోయారు. ఇది తీవ్రమైన సమస్య, చేద్దామని చెప్పి కూడా మేము 1-2 సార్లు అటెంప్ట్ చేస్తే కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ క్లోజ్ చేసి దాన్ని ఇప్పుడు 4 కోట్ల రూపాయలు కమిషనర్ గారు రాగానే మొట్టమొదటి సంతకం 4 కోట్ల రూపాయలు సంతకం పెట్టించి ఫ్లైఓవర్స్ స్పెషలిస్ట్ ఇంజనీర్స్తో న్యాచురల్ స్లోప్స్ అన్నీ కూడా తీసుకొని వర్షం పడితే నీరు నిలబడకూడదు అనే ఉద్దేశంతో దాన్ని రకరకాలుగా ప్లానింగ్ చేసి